కుంటవాడ కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాషాయ జెండాను ఆవిష్కరించి శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను నేటి యువత చదవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా నాయకులు కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన బాల్యం నుండే తన తల్లి జీజియాబాయి దేశం ధర్మం గురించి చెప్పినటువంటి వీరుల యొక్క గాథలు విని తన 14వ ఏటనే యుద్ధానికి పూనుకున్నటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజున మన భారతదేశంలో హిందువులు ఇంత స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నారంటే దానికి మూల పురుషుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారు. మరి ఆయన తన చిన్నతనంలోనే తన తల్లి చెప్పినటువంటి వీరుల యొక్క గాథలు విని పెరుగుతూ తన 14వ ఏటనే యుద్ధంలో తన సైన్యంతో తనకున్నటువంటి 300 మంది సైన్యంతో ఎన్నో రాజ్యాలు గెలిచినటువంటి మహానుభావుడు ఆ ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజు గారు మన హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను, హిందూ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను చూసి తట్టుకోలేక హిందుత్వం మీద ప్రేమతో హిందువులను ఈ యొక్క చెర నుండి, ఆ యొక్క నిజాం రాజుల చెర నుండి విడిపేయడానికి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వీరుడు మన శివాజీ మహారాజు గారు. అలానే ఆయన యొక్క స్ఫూర్తిని ఈ రోజున్నటువంటి ప్రతి ఒక్క హిందూ యువకుడు ఆయన స్ఫూర్తిని తీసుకొని మన మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని, ఆ యొక్క దాడుల నుండి మహిళలను రక్షించాలని హిందూ వాహిని కోరుకుంటుంది.